నర్సరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని అన్నారు. రైతులు, మహిళలు, యువత, చిన్న సూక్ష్మ వ్యాపారవేత్తలు బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారుకు రుణ సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బ్యాంకులు కూడా ప్రజలకు సులభంగా రుణాలు అందించి అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు. ఈ రుణ వితరణ మహోత్సవం ఎంత అద్భుతంగా పల్నాడులో సాగుతుంది అంటే దానికి ముఖ్యమైన కారకులు మొదటి వ్యక్తి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆలోచన ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయాలి అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు ఇటువంటి వెనకబడిన పల్నాడులో ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. రెండో వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి 2 సంవత్సరాల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి గారిని నేను కోరటం జరిగింది. మేడం, మీరు బీహార్లో చేశారు ఈ రుణ వితరణ కార్యక్రమం, మా నియోజకవర్గంలో కూడా చేయండి అని చెప్పి. ఆ రోజు మేడం నాకు మాట ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఈ రుణ వితరణ కార్యక్రమం చేస్తే మొట్టమొదటిగా మీ నియోజకవర్గంలో చేస్తాను అని చెప్పి ఆ రోజు మేడం మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు దాదాపుగా 6 బ్యాంక్ ఎండీల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి బ్యాంకులందరినీ కూడా మన ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారంటే దానికి మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మేడం, ముఖ్యమంత్రి గారు ఆయనకి కొత్తగా రుణాలు ఇవ్వటం గురించి ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే డ్వాక్రా రుణాలు దేశంలోకెల్లా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనతో వెళ్తే భుజం తట్టి ప్రోత్సహించి తప్పకుండా చేయండి అని చెప్పి ప్రోత్సహించేవారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే ఈ కార్యక్రమం గురించి ఆర్థిక మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఒక 1 రోజుల క్రితం చెప్పినప్పుడు మామూలుగా అయితే అందరూ అనేది బాగా చేయండి, ఎక్కువ రుణాలు వితరణ చేయండి అని చెప్పి కోరుతారు. కానీ అక్కడితో ఆగలేదు ఆయన ఆలోచన. ఆయన ఆలోచన ఎలా ఉంది అంటే వెంటనే ఇంకో 6 చోట్ల ఆంధ్రప్రదేశ్లో మీరు చెయ్యాలి, ఇంకా మీరు ఎక్కువగా రుణాలు ప్రజలకు అందించాలి అనే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉన్న నమ్మకం, వారికి అవకాశం ఇస్తే ఏ విధంగా పరిగెడతారు అనే దానికి నిదర్శనం ఇది.